వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఇవాటి నుంచి పార్లమెంటు సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు జరుగుతాయి. ప్రధాని అఖిల పక్షంతో భేటీ అయ్యే జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా ఈసారి బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా, అందరూ సమ్మతంగానే ఉన్నారా అనే అంశం చర్చిద్దాం. మరోవైపు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు సంబంధించి తెలుగు పార్టీల ఎంపీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి పార్లమెంట్లో, ముఖ్యంగా ఏపీ మరొకసారి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, లేకపోతే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించబోతోంది. అంశాల వారీగా అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎంపీలతో సమావేశంలో హైకోర్టు విభజన అనేది ప్రధాన ఎజెండాగా ఎంపీల వ్యూహం ఉండాలని చెప్పారు. అంశాల వారీగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ కూడా తమ వ్యూహాలతో సిద్ధంగా ఉంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టానికి సంబంధించి పటిష్టపరిచే సవరణ బిల్లుకు ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని డిమాండ్ చేస్తామని వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గడిచిన చరిత్ర తెరిచిన అధ్యాయం అనే పుస్తక ఆవిష్కరణ సభలో జయరాం రమేష్ విభజన గురించి జరిగిన తీరును ఒకసారి ప్రస్తావించారు. అలాగే హైకోర్టు విభజన గురించి కూడా ప్రస్తావించారు. ఇవాళ లైవ్ షోలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత, పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ సభ్యులు. అలాగే సి రామకోటయ్య గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు. పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నేత, రైట్ కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇక కోన రవికుమార్ గారు, ఏపీ ప్రభుత్వ విప్, ఆమదాల వలస ఎమ్మెల్యే. రైట్ రామబాబు గారు, ఏ రకంగా ఉండబోతోంది? ఒకటి, జీఎస్టీ బిల్లుకు సంబంధించి ఈసారి దాదాపుగా అంతా పాజిటివ్ గానే కనిపిస్తోందా? అంటే ప్రధాని విజ్ఞప్తి చేయడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ, కానీ మిగతా పార్టీలన్నీ కూడా పెద్దగా ఎవరికి అభ్యంతరం లేనట్టుంది. ఒకటి. రెండోది, తెలుగు రాష్ట్రాల ఎంపీలకు సంబంధించి ఎటువంటి వ్యూహం, ముఖ్యంగా హైకోర్టు విభజన అనేది ఈసారి టీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంటున్న ఎజెండా. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంత హడావుడి ఏం కనిపించట్లేదని నాకు అనిపిస్తుంది. హైకోర్టు విభజన జీఎస్టీ బిల్లుకి సంబంధించి ప్రధానమంత్రి గారి విజ్ఞప్తిని కొంతమేరకు మరణించేటటువంటి, అంటే అందరూ అనుకూలించేటటువంటి వాతావరణం కనిపిస్తా ఉన్నది. సరే, సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఏ రూపుదిద్దుకుంటాయి, బహుశా ఈ సమావేశంలో కొంతమేరకు అయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేయడం కానీ, ప్రతిపక్షాల నుంచి పెద్దగా అంత వ్యతిరేకత లేకపోవడం కానీ, కొంత కోఆపరేట్ చేయాలనే ఉద్దేశం కానీ ఉండటం వల్ల బిల్ పాస్ అయ్యేదానికి అవకాశం కనిపిస్తూ ఉన్నది. రెండో అంశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు కూడా విభజన జరగాలనే దాని మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. సమంజసమైనది కూడా. ఎందుకంటే వాస్తవంగా అయితే రాజధానిలో, ఉమ్మడి రాజధానిలో 10 సంవత్సరాల పాటు మనం ఉండేటటువంటి హక్కు మనకు కల్పించారు. అంటే మాకు తెలంగాణలో రాజధాని, ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు 10 సంవత్సరాల వరకు ఇక్కడ పరిపాలన చేసుకునేటటువంటి హక్కు, వెసులుబాటు హక్కు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఆ హక్కుని ముఖ్యమంత్రి గారు కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ హక్కుని ఆల్మోస్ట్ ఆల్ వదులుకునేటటువంటి ధోరణిలో కనిపిస్తా ఉన్నారు. తక్షణమే వెళ్లి విజయవాడ, అమరావతి ప్రాంతంలో భవనాల నిర్మాణం జరగకపోయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి సెక్రటేరియట్ ని తీసుకువెళ్లి అక్కడ అద్దె భవనాల్లో నిర్వహించాలని నిర్మాణం జరుగుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదని ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పారు. ఇప్పటికే నేనేంటంటే జరుగుతూ ఉన్నమాట వాస్తవం, జరగలేదంటాను. నేనేంటంటే జరిగిన తర్వాత షిఫ్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా అవి పూర్తి నిర్మాణం జరగకోకుండానే అద్దె భవనాలలోనే సెక్రటేరియట్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసు కూడా అద్దె భవనాల్లో నిర్వహించాలనే ఉద్దేశంతో హడావుడిగా వెళుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇది కొద్దిగా హడావుడిని ఎందుకు అంటున్నానంటే, ఒకటి, కేంద్ర ప్రభుత్వం బిల్లులో ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటానని గట్టిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళా గట్టిగా చెప్పుకోకుండా దాని కారణాలు ఏమైనప్పటికీ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోవడం అనేది మన హక్కును మనం వదులుకుని వెళుతున్నాం, తప్పేం లేదు. అయితే అది పరిపాలనా సౌలభ్యం కోసం వెళుతున్నారన్నారు. కానీ హైకోర్టు మరి పరిపాలనా సౌలభ్యానికి సంబంధించినటువంటి అంశమే కదా. కానీ హైకోర్టు మాత్రం అంత తొందరగా తీసుకువెళ్లేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనని సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. నేనేమంటానంటే, ఖచ్చితంగా ఉమ్మడి రాజధానిలో ఉండేటటువంటి హక్కు మనకు ఉన్నప్పుడు, దాన్ని వినియోగించుకున్నప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది. లేదు అంటే అంతా తీసుకువెళ్లి సెక్రటేరియట్, అసెంబ్లీని అన్నింటినీ కూడా అక్కడ జరపాలనుకున్నప్పుడు హైకోర్టును కూడా తీసుకువెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మన. రవి గారు, ఒకటి, జీఎస్టీ ఖచ్చితంగా ఎలాగో మద్దతు ఇస్తారు, మీరు భాగస్వాములుగా ఉన్నారు, సరే భాగంగా కూడా ఉన్నారు ప్రభుత్వంలో కాబట్టి. మరి హైకోర్టు అంశం మీద పెద్దగా హడావుడి పడాల్సిన అవసరం లేదనేది ఏపీ అభిప్రాయం అనుకోవచ్చు. ఏంటంటే, రాష్ట్ర విభజన తర్వాత మన అందరికీ తెలిసిందే, మనం ఈరోజు రాంబాబు గారు చెప్పినట్టుగా సెక్రటేరియట్ అన్నీ కూడా తక్షణమే మనం అమరావతికి వెళ్ళి మన పరిపాలన మన ప్రాంతం నుంచి చేసుకోవాలనేటటువంటిది ఒక ఆలోచన. ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండాలి, అందుబాటులో ఉండాలనేది పీపుల్ కన్వీనియన్స్ కోసం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే హైకోర్టు అనేది కూడా ఈరోజు అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఉన్నాయి. ఈరోజు
కేరళ రాష్ట్రంలో రాజధాని ఒక దగ్గర ఉంది, హైకోర్టు ఒక దగ్గర ఉంది, లేకపోతే ఇంకో ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ లో విభజన 15 రోజుల్లోనే హైకోర్టు కూడా విభజించబడిందని, అంటే కేంద్రం మీద ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ అంటే కేంద్రం మీద వారు ఒత్తిడి తీసుకురావాలని, ఇది కేంద్ర పరిధిలో కూడా కాదు. ఇది కేంద్రం ఏదో చేయాలనుకుంటే ఇంకా అనేకం ఉన్నాయి. టీఆర్ఎస్ మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే హైకోర్టు ఎలాగైతే విభజన జరగాలని చెప్పి గట్టిగా ఒత్తిడి చేయాలనుకుంటున్నారో అంతే గట్టిగా ఇంకా 140 కార్పొరేషన్స్ కానీ, కార్పొరేషన్ తాలూకు ఆస్తులు కానీ ఇంకా అనేకం ఉన్నాయి. అన్నీ కూడా మీరు విభజన చేయండి. ఇప్పుడు సెక్రటేరియట్ అనేది ఇది విభజన కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనా విభాగం అది. ఆ విభాగాన్ని మేము తీసుకెళ్తున్నాం. వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి హైకోర్టు ఇప్పటికీ ఉమ్మడి హైకోర్టుగా ఉంది. అలానే ఇప్పటికి కూడా కార్పొరేషన్లు కానీ వివిధ సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఇంక తెలంగాణలోనే, అవన్నీ కూడా మీరు దాని మీద కూడా డిమాండ్ చేయండి. కేసీఆర్ గారు కేవలం ఏంటంటే ఏదో కొంతమందిని మభ్యపెట్టడం కోసం, కొంతమందిని రెచ్చగొట్టడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యగా కనిపిస్తుంది తప్ప మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు అన్ని కూడా చేయండి. కానీ నాకు అర్థమైన వరకు ఏంటంటే రవి గారు, ఏపీ సీఎం చాలా స్పష్టంగా చెబుతుంది ఏంటంటే హైకోర్టు విభజనతో పాటు ఇంకా ఉన్న విభజన అంశాలు 9th 10th షెడ్యూల్ లో అంతే ప్రయారిటీ. అదే మేము చెప్తున్నామండి, మీరు ఈ ఉమ్మడి హైకోర్టును విభజించాలి అనేటటువంటిది ఎంత గట్టిగా మిగతా అంశాల మీద కూడా అంతే సీరియస్నెస్ ఉండాలి. మీరు మాకు కావాల్సింది మేము చేస్తాము, మిగిలినవన్నీ చేయమని అంటే ఇది సరైన విధానం కాదు. చంద్రశేఖర్ గారు, ఒకటి హైకోర్టు అంశం, రెండోది జిఎస్టీ బిల్లు, దానికి ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. కానీ జిఎస్టీ బిల్ అయితే అంశాల వారీగా మా యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం షరతులతో కూడా మద్దతు అంటే అంతే కదా. ఇప్పుడు షరతులు కూడా ఏదైతే ఈ యొక్క దేశానికి సమగ్రతకు, దేశాన్ని బెనిఫిట్ కోసం ఉన్నప్పుడు దానికి తప్పక ఏ పార్టీ అయినా మద్దతు ఇవ్వాలి. ఇక్కడ రాష్ట్రకు సంబంధించి ఎట్లయితే రాంబాబు గారు చెప్పారో, పరిపాలన సౌలభ్యం కోసం మీరు మొత్తం సెక్రటేరియట్ నుంచి అందరు మినిస్టర్ల కానించి అక్కడికి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు జ్యుడిషియరీ కూడా ఎందుకు హైకోర్టు మీరు విభజించాలి, అక్కడికి పోయేదానికి మీరు ఎందుకు వెనక ముందు తాత్పర్యం చేస్తా ఉన్నారు? మీరు ఇంకొకటి, గుంటూరులో హైకోర్టు బెంచ్ కావాలని ఎన్నో ఏళ్ల నుంచి మీరు పోరాటం చేస్తా ఉన్నారు. అలాంటప్పుడు హైకోర్టు బెంచే కాదు, ఇప్పుడు హైకోర్టు మీ దగ్గరికి వస్తా ఉంది. కానీ చంద్రశేఖర్, అట్ ద సేమ్ టైం ఏపీ సీఎం ప్రస్తావిస్తున్న అవసరం ఏంటంటే మీరు కావాల్సిన అంశాన్ని మీరు ప్రయారిటీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సెక్రటేరియట్ ని మీరు వదిలిపెట్టుకుని పోతా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్నది వేరే ఉన్నాయి అంటున్నారు కదా, ఏది విడిచిపెట్టలేదు, ఓన్లీ బిల్డింగ్ తప్ప పరిపాలనా విభాగాన్ని పబ్లిక్ కమ్యూనిటీ తీసుకెళ్తున్నారు. కానీ 9th 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి ఆస్తులు అన్నింటినీ కూడాను మీరు కూర్చోండి, ఒక 6 నెలలో 1 year లో ఒక టైం పాటు షెడ్యూల్ ఒకటండి పెట్టుకుని అన్ని 9th 10th లో ఉన్న ఏం ఆస్తులు ఉన్నాయి, అవి ఏమైనా బిల్డింగ్ లో లేకుంటే ఏదో అంతే కదా. కానీ ఇక్కడ పరిపాలన సౌలభ్యం మెయిన్ మనం చూడవలసింది. ఇక్కడ పరిపాలన మీ అక్కడి నుంచి ఇక్కడ హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలంటే ఎంత కష్టం చెప్పండి. రెండోది, జ్యుడిషియరీ నియామకాలు ఏదైతే జరిగినాయో అవన్నీ ఒకే ఏరియా నుంచి జరగడం జరిగింది. దామాచ పద్ధతిలో వారికి ఇంకో ముఖ్యమైన లీగల్ గా హోల్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే విభజన జరగడంతో లీగల్ గా హోల్డ్ ఉంటుందా ఉండదా అనే పాయింట్ కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, హైకోర్టు విభజన చేయటం అనేది చట్ట ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. రైట్, చట్ట ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు, ఎవరు హైకోర్టు వాళ్ళు, మా తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన అంశాలు వాళ్ళు అడుగుతారు, మనకు కావాల్సిన అంశాలు మనం అడుగుతాం. కానీ చేయవలసింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వం చేయవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు ఎస్, హైకోర్టును మేము తక్షణమే తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తున్నాం, మీరు 9th 10th షెడ్యూల్లో ఉన్నాయి కూడా మీరు చెయ్యండి అని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ భాగస్వామ్య పార్టీ కాదు. వడ్డించవలసిన వాళ్ళు నీ చేతుల్లో ఉన్నారు, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. అంతే తప్ప నేనేమంటానంటే మొండి వాదన ఏం మాట్లాడుతున్నారంటే, మేము హైకోర్టుని మేము డివైడ్ చేసే ముందు 9, 10 షెడ్యూల్లో ఉన్నాయి, చేయించుకోండి. కాదని ఎవరన్నారు? దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ మంత్రులు అక్కడ ఉన్నారు, మీ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది, మీరు అవేం చేయించుకోకుండా మాకు అనుకూలంగా ఉంది కాబట్టి సెక్రటరీని తీసుకెళ్తాం,
మాకు అనుకూలంగా లేదు కాబట్టి మేము హైకోర్టును మాత్రం ఉమ్మడి హైకోర్టును ప్రజలకు చాలా ఇబ్బందిగా వారు ఒక రైట్లీ పాయింటెడ్. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా న్యాయవాది కొంతకాలం పనిచేశాను. మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గుంటూరులో హైకోర్టు బెంచ్ కావాలని 40 రోజులు 50 రోజుల్లో కోర్టులు బహిష్కరించిన సందర్భం ఉన్నది. ఇవాళ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరు సెక్రటరీ తీసుకెళ్తారు, ముఖ్యమంత్రి పరిపాలన అక్కడ చేస్తారు, మంత్రులు అక్కడ ఉంటారు, హైకోర్టు మాత్రం ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదనేది ఒక రాజకీయ ఎత్తుగడతో వ్యవహరిస్తున్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. రామకోట గారు 20 రోజుల సమావేశాల్లో ఎంతో కొంత ఊరటనిచ్చేది జీఎస్టీ అంశంగా కనిపిస్తోందా మొదట? ఎందుకంటే దాదాపు అందరూ అనుకూలంగా ఉండడం అయితే సరే, కాశ్మీర్ అంశం కానివ్వండి, మిగతా ఎలాగూ కొంత ఇబ్బంది పడడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటే తెలుగు రాష్ట్రాల సమస్యల్ని ముఖ్యంగా విభజన అంశాలు హైకోర్టు అంశాన్ని ఎట్లా అడ్రస్ చేయబోతోంది? ఎందుకంటే వీళ్ళన్నీ మీ వైపే ఉన్నాయి, ఇప్పుడు కేంద్రమే పరిష్కరించాలని. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ 29 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ పిలిచినప్పుడు ప్రధాని గారు చెప్పిన ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రాలకి లబ్ధి చేకూరేటువంటి విధానాలు తెలియజేశారు. 32% ఉన్నదాన్ని 42% చూపించి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాల పాటు మాట్లాడకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలని మళ్లీ ఉత్తేజపరిచి సీఎంలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అటు కేసీఆర్ గారి వాదన విన్నారు, ఇటు చంద్రబాబు గారు చెప్పింది విన్నారు, అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విన్నారు. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ మేనర్ లో వెళ్ళింది. ఇప్పుడు ఏంటి జీఎస్టీ కూడా వస్తే ఏంటంటే రాష్ట్రాలకు వాటా పెరుగుతుంది, అందరూ కంఫర్టబుల్ గా ఉంటారు కాబట్టి జీఎస్టీ అనేది తప్పకుండా సక్సెస్ఫుల్ గా వెళ్లాలనేది మా యొక్క ఆలోచన. ఇది వెళ్తే కనుక రాష్ట్రాలకు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందుకని రాష్ట్రాలు ఆలోచించాల్సిన విషయం. ఈ హైకోర్టు విభజన అనే విషయం గురించి ఏంటంటే ఇది పెద్ద అనవసరమైన విషయం గురించి రచ్చ ఎక్కువగా జరుగుతుంది. కారణం ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ విషయం తెలంగాణ ప్రభుత్వం ప్రయారిటీ అంశంగా తీసుకుంటున్న అంశాన్ని మీరు అనవసరం అంటే వాళ్ళకి ఇద్దరికి ఒక టాస్క్, ఇద్దరికి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఓ టాస్క్ మనం కేంద్రం నుంచి సాధించుకొచ్చాం అనే టాస్క్ తప్పించి యాక్చువల్ గా హైకోర్టు విభజన జరగాలని 110 రోజుల పాటు రాష్ట్రంలో ఇంతకు ముందు చాలా సత్యాగ్రహాలు జరిగినాయి. ప్రతి కోర్టులో కూడా బార్ అంతా కూడా నిషేధాలు జరిగి చాలా పెద్ద ఎత్తులో మాకు ఆంధ్రదేశంలో జరిగింది. ఇంతకుముందు కర్నూలులో ఉండేది, తర్వాత మాకు గుంటూరులో ఉండేది, అలాగే విశాఖపట్నంలో బెంచ్ కూడా కావాలని చెప్పి అడగడం జరిగింది. 110 రోజులు కోర్టులు బహిష్కరించారు న్యాయవాదులు. మాకు కూడా సంతోషం, ఎందుకంటే ఒక కోర్టుకి దరిదాపుగా ఇంటి దగ్గర నుంచి పక్కింటికి ప్రతి ఇంటికి కేసులు ఉన్నాయి. ఎందుకు కేసులు ఉంటాయంటే వేరే ఉద్దేశంతో కాదు, హైకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల వల్ల ప్రతి వాళ్ళు హైదరాబాద్ రావడం వల్ల కొన్ని వేల లక్షల రూపాయలు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతున్నాయి. సమయం కానీ బోల్డ్ ఖర్చు అవుతుంది. న్యాయవాదులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే మాకు సంతోషం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఇమీడియట్ గా వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న పని. దీని గురించి ఆల్రెడీ న్యాయశాఖ మంత్రితో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి మాట్లాడారు. మీకు తప్పకుండా చేస్తాను. ఆ రోజు ఉన్నట్టు సదానంద గౌడ్ గారు చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి రవిశంకర్ ప్రసాద్ గారు కూడా చెబుతున్నారు వీఆర్ రెడీ. సింపుల్ పాయింట్ ఏంటంటే ఒక నిమిషం, టీఆర్ఎస్ ఎజెండా ఏమిటి? కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే తద్వారా మీరు టీడీపీ మీద ఒత్తిడి తీసుకొస్తారు. సో ఈజీ అవుతుంది. ఎవరు ఒత్తిడి బాబు, మేము వీఆర్ రెడీ అండి. ఎందుకంటే న్యాయవాదులు న్యాయమూర్తులు ఉన్నటువంటి వాళ్ళు కానీ మాకు సంతోషం. ఆంధ్రప్రదేశ్ లో కన్నా పెడితే మాకు సంతోషం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ మా సోదరులు టైం ఇవ్వండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంది, ఇంకా 8 సంవత్సరాల ముందే లొల్లి పెడితే ఎలాగా? చంద్రబాబు నాయుడు గారు ప్రజల 10 సంవత్సరాల టైం ఉంది, 8 సంవత్సరాల ముందే లొల్లి పెడితే ప్రజల వద్దకు పాలననే కదా, గవర్నమెంట్ అంతా అక్కడ పోయింది. కానీ మీరు ఇక్కడ ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? 110 రోజులు ఆ రోజు మీరు బెంచ్ కోసమో లేకుంటే హైకోర్టు కోసమో మీరు ఏదైతే స్ట్రైక్లు చేసిండ్రో ఈ రోజు వచ్చేదాన్ని ఎందుకు కావాలంటారు? కావాలనే ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ కు వారికి వచ్చే ఏదైతే ఉన్నదో వారి అపాయింట్మెంట్స్ రాకుండా ఆపాలను, లేకుంటే ఇంకా వేరే ఏమైనా మనసులో చదవదు. ఈ రోజు కాదండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కి రేపు 4 సంవత్సరాల నాడు హైకోర్టు వెళ్ళినా వాళ్ళు పోస్టింగ్ జీతాలకు వస్తాయి కదా. మీరు ఏంటంటే ఆ విధానం కాదు, ఇంకా అవకాశాలు తగ్గుతున్నాయి. మీరు ఇక్కడైనా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. రెండోది మీరు అన్నిటి మీద ఒత్తిడి అంటున్నాం మేము. చంద్రశేఖర్ గారికి అనేది ఏంటంటే నాట్ ఓన్లీ హైకోర్టు,
మీరు అన్ని వ్యవస్థల మీద కూడా అన్నిటి మీద కూడా 9th and 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి ఇంకా మనం పంపిణీ జరుగుతున్న అన్నిటి మీద చంద్రశేఖర్ ఒక్కదాని మీద తెస్తారనడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదు. ఈ అంశానికి ముడిపడి మిగతా అంశాలు మీరు ముడిపెట్టుకుని ముందుకెళ్తున్నారు. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మీ స్ట్రాటజీ? ఈ అంశం మా సీఎం గారు ఏం చెప్పారు, మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులను అన్ని అంశాలను మేము తెలుసుకునేదానికి రెడీగా ఉన్నామన్నారు. కానీ మీరు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాంబాబు గారికి అయితే నాకు చిత్రంగా అర్థమైంది ఏంటంటే వారికైతే ఆ ఆలోచనలు ఉంటాయి కానీ అన్నిటి మీద ఒత్తిడి తీసుకురండి. మాకు బాధ్యత లేని ప్రతిపక్షం అంటే మాకు ఇదే అండి. ఆంధ్రప్రదేశ్ ఆ గొడవ ఎందుకులే కానీ ఆ గొడవకి వెళ్తే మీరు నేను ఒక మాట చెబుతానండి. ఇప్పుడు రవి గారు మాట్లాడేది చాలా చిత్రంగా ఉంది. ఏంటంటే 8, 9 షెడ్యూల్లో ఉన్నటి మీద కూడా టీఆర్ఎస్ ఒత్తిడి తీసుకురావడం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, మీకు కావాల్సింది మీరు ఒత్తిడి మమ్మల్ని మాట్లాడిరా అంట ఏంటి మాట్లాడి మాకు అవకాశం సార్. ఒక్క విషయం మాట్లాడతా, ఒక్క విషయం అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆగండి సార్, మీరు ఆగండి. ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాకు కావాల్సిన వాటి మీద ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి తీసుకురమ్మంటున్నారు. వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళు ఒత్తిడి తీసుకోవద్దు. ఒత్తిడి తీసుకురావాల్సింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, హైకోర్టు విభజన కాదు. మిగతా 8, 9 షెడ్యూల్లో ఉన్నటువంటి విషయాలను మీరు చెయ్యాలి అని ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీది. వీళ్ళు తీసుకురమ్మంటే కేసీఆర్ తీసుకురమ్మంటే కేసీఆర్ తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది కూడా కేసీఆర్ గారు తీసుకొస్తే మరి మా ముఖ్యమంత్రి గారు గుడ్డి కూరలకు పళ్ళు అవుతాడో నాకేం అర్థం కాదు. ప్రతిపక్షం చేయాలి, కేసీఆర్ చేయాలి, కూర్చుంటారు. చెప్పేదానికి అర్థం ఉండాలి. తెలంగాణ 9th షెడ్యూల్ ఉన్నటువంటి ఆస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నాయి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మీరు హైకోర్టు మీద ఏమన్నారు, అన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం అన్నారు. ఇదే ప్రధాన ఎజెండా, ప్రధాన రాంబాబు గారు మీరిద్దరు కలిసి ఏం చేశారంటే తెలంగాణ ఉన్నాయి, మీ ఇద్దరు కలిసి ఏం చేశారంటే కేంద్రం మీద ఒత్తిడి తగ్గించారు. కేంద్రం మీద ఒత్తిడి తగ్గించి రామకోట ప్రతిపక్ష పార్టీ మీద ఒత్తిడి చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తలేరు. ఆంధ్రప్రదేశ్ ఏం రాకపోయినా పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన పర్యటన చంద్రబాబు నాయుడు గారి పర్యటన కోసం కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు లెక్కలేక చచ్చిపోతున్నారు దేశంలో జనం అందరూ కూడా. అనకూడదు కానీ చెంబుడు మట్టిలను ఆ నీళ్లు తీసుకొచ్చి ఇస్తే అవి చూసి అందరూ జల్లారు లేదు తెలియదు. అందరూ ఒత్తిడి పడుతున్నారు కానీ అసలు ఒత్తిడి లేని కేంద్రం మీద, కరెక్టేనా? అంటే ఇప్పుడు ఏపీ అయినా తెలంగాణ అయినా మీ ద్వారా పరిష్కారం చాలా ఒక విషయం 13వ ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘాన్ని మీరు కనుక పరిశీలనగా చూస్తే దాంట్లో 13వ ఆర్థిక సంఘంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 80,450 కోట్లు వస్తే 14వ ఆర్థిక సంఘంలో ఓన్లీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకి 2,08,000. అంత లెక్క చెప్తే ఇబ్బంది అవుతుంది. వాస్తవం. తెలంగాణ కూడా కొత్త మిషన్లు అనేది
రవి గారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చాయిగా, దేశంలో అన్ని రాష్ట్రాలకు దేశంలో అన్ని రాష్ట్రాలకి 32% అన్ని రాష్ట్రాలకు వెళ్ళిందా ఈ ఆలోచన ఏంటంటే దేశంలో 2 లక్షల కోట్లు రానివ్వండి. రామకోటి గారు చాలా ఎవరు ఒత్తిడి తెచ్చినా చేయబోయినా రాష్ట్రానికి రావాల్సిన ప్రతిపత్తి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రానికి ఏమేమి కావాలనే విషయాల గురించి ఆలోచన చేస్తున్నారు. మీరు వెళ్ళి అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి మా మిత్రులు కదా అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినా, లేకపోతేనేమో మా తెలంగాణ వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు కూడా మన రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి విధానం. వీళ్ళు వెళ్ళినా కూడా, కేసీఆర్ వెళ్ళినా కూడా సమ ఉజ్జీలో వాళ్ళకి ఇవ్వాల్సిన విధానంలో తప్పకుండా రావాల్సిన నిధులు ఇస్తున్నారు. అయితే హైకోర్టు విషయంలో 2 సంవత్సరాల విషయంలో అనవసరమైనటువంటి రాద్ధాంతం జరుగుతుంది. హైకోర్టు విషయంలో మీకు సంబంధం ఉందా లేదా చెప్పండి. రెడీ టు డూ దట్. సో ఇంక ఇబ్బంది ఏం లేదు, మరి కేంద్రం మీద ఒత్తిడి తేవక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫెసిలిటీ చూపిస్తాం. హైకోర్టు కూడా మిగతా విషయాలు మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి మీరిద్దరు అక్కడ కేంద్రంలో మీరు పరిపాలన చేస్తా ఉన్నారు, మీరు ముందుకు రండి. ఇప్పుడు రవి గారు ఇప్పుడు మీరే చెప్పాలి, ఎందుకంటే కేంద్రం రెడీగా ఉంది. సరే టీఆర్ఎస్ ఎలా డిమాండ్ చేస్తుంది, ఏపీ రెడీగా లేదనే మేము చాలా స్పష్టంగా చెప్తామండి. అన్ని అంశాల మీద టీఆర్ఎస్ చంద్రశేఖర్ గారు మాట్లాడాల్సింది ఏంటంటే, మాకు ప్రధానమైన ఎజెండా హైకోర్టే కాదు, తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయి, అన్నిటి మీద ఒత్తిడి తీసుకురావాలి. తేలే వరకు ఏపీ హైకోర్టు మీద తేల్చారు, అంతే కదా. అన్ని అంశాలు తేలే వరకు హైకోర్టు మీద ఈ సమావేశాలు అయ్యేలోపు సింపుల్. అంతకుముందు సెంట్రల్ లా మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఇప్పుడు వసతులు చూపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు మేము తీసుకువెళ్తామని చెప్పారు. బాల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. ఏపీ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు షో ది బిల్డింగ్స్. ఇది పరిస్థితి. అన్ని ఉండాలి కదా. తీసుకెళ్లి మామూలుగా 4 గదులు ఇల్లు పెట్టలేం కదా, తీసుకెళ్లి విడిపోయినప్పుడు షామియానా చేసుకుని చేసేవాడు కింద. సెక్రటరీ ఈజ్ డిఫరెంట్. ఆ రోజు కూడా దానికి ప్రత్యేకమైన ఉంది. దాన్ని తీసుకెళ్లి ఏదో అపార్ట్మెంట్ పెట్టలేం కదండి. కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకున్నాం లైవ్ షోలో. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ చేద్దాం.